తనుజకి ఇచ్చుంటే కనుక ఎవరికి ఇచ్చుంటే ఇమాన్యుల్ అవుట్ అయి బయటకు వచ్చినప్పుడు అంత ఫీల్ అవ్వలేదు. ఎప్పుడైతే కళ్యాణ్ కప్ వచ్చిందో రీతు కానీ ఇమాన్యుల్ ఫ్యామిలీ కానీ హ్యాపీ ఫీల్ అవ్వలేదు. అక్కడ కూడా స్టేజ్ మీద కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారా శ్రీదేవ్య మీరు? మరి అంతే కదండి. ఒక నాది మిడిల్ క్లాస్, నా ఇంట్లో తమ్ముళ్ళలాగో నా కొడుకులాగో కనెక్ట్ అయ్యాం ప్రతి ఒక్కరు. కానీ మేమేం మాట్లాడుతున్నారంటే ఆ సెలబ్రిటీలు, ఆ శివజ్యోతి కానీ మొన్న తిరుపతి నానా రకాల యాక్షన్ వేసి వచ్చింది. ఇష్టం వచ్చిన అలాంటి వాళ్ళు కూడా కామెంట్ చేసేయడమే. ఏం చెప్తారండి ఇప్పుడు? వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ కెరీర్ కోసం వెళ్ళారు అంతే తప్ప ఊరికనే వెళ్ళి బిగ్ బాస్ కి సేవ చేసి వచ్చారు వీళ్ళందరూ. రెమ్యూనరేషన్ తీసుకున్నారు కదా బాగానే. వీళ్ళకి వచ్చింది ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళందరూ ఇలాగా? ఎవరైనా సరే మనం జనం ఆదరిస్తేనే వాళ్ళు సెలబ్రిటీలు అయ్యారు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఒక ఛాన్స్ వచ్చింది, వీళ్ళెందుకు ఎంత బాధపడి ఇంత పాప మా అబ్బాయిని ట్రోల్ చేసి అంత లేదు. తను చాలా ఇన్నోసెంట్ అంట, చాలా చాలా వస్తుందని చూస్తుంటే. ఎందుకంత అంత చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కష్టపడి వాడికి ఏ రోజైనా ఉంటుందండి పని అనేది. వీళ్ళు కష్టపడితే నిజంగా జనాల్లోకి వెళ్ళి ఉండేవారు. నేను ఒకటే చెప్తానండి, ఇమాన్యుల్ కి ఇవ్వాలి రాలేదు కప్పు కొట్టాలంటున్నారు. ఇమాన్యుల్ సెట్టే మాడాడు, ఒకటే చెప్పాడు, నువ్వు నామినేషన్ లోకి ఎందుకు రావట్లేదంటే నాకు వారంలో సోమవారం ఒక్కటే కాదు మిగతా 6 రోజులు నాకు ఇంపార్టెంట్, నేను అందరితో బాగా ఉండాలి, నాకు సోమవారం ఒక్కరోజే కాదు ఇంపార్టెంట్, నేను కాంప్రమైజ్ చేసుకోవాలి, అందుకే నేను అదే మాట్లాడతానని చెప్పాడు ఇమాన్యుల్. 10 వారాలు నామినేషన్ లోకి రాకుండా ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోకుండా సేఫ్ గేమ్ ఆడి ఎక్కడ వాయిస్ రేస్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడి 10వ వారం వచ్చి తెలుగు ప్రజల మేలుకోండి అని చెప్పి మళ్ళీ 2 వారాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్ లో అందరితో పాటు వచ్చి నా కోట్లేసండి నేను కప్పట్టుకుపోతానంటే ఎలా ఉంటుందో చెప్పండి? అది ఎంతవరకు కరెక్ట్? ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలి అంతే కదా. ఇప్పుడు అక్కడ ఎవరు కదండి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు విన్నింగ్ కోసం పెడతారు. వాళ్ళ కష్టాన్ని చూసి కప్పేవాళ్ళు తప్ప ఆడవాళ్ళు, మగవాళ్ళు, కమెడియన్స్ అనేక ప్రొఫెషన్స్ నుంచి వెళ్తారండి. ఇవన్నీ చూసి ఇవ్వరు కదా. ఇక్కడ బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్స్ కాదు, ఓన్లీ పర్సనాలిటీ షో. అది నీ వ్యక్తిత్వం నిరూపుకునే షో. అది ఇప్పుడు తనుజకి ఎందుకు రాలేదండి? తను ఫేక్, తను ఒక యాక్టర్. తను ఏ టైంకి ఎలా మాట్లాడాలో, ఏ టైంకి ఎలా యాక్ట్ చేయాలో చాలా తెలుసు అమ్మాయికి. అంత ఇప్పుడు ఈ అబ్బాయి కన్నా అమ్మాయి 10 years పెద్దది. అంత గారాలు పుట్టు అంత యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. తను అక్కడ ఓడిపోయింది. ఈ అబ్బాయి ఫస్ట్ నుండి ఒకేలా ఉన్నాడు, ఒకేలా వచ్చాడు. నా విన్నింగ్ కి వీళ్ళు కారణం, నా సక్సెస్ కి వీళ్ళు కారణం. ఒకే మాట అండి. ఎక్కడైనా చూడండి, షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే లాస్ట్ స్టేజ్ మీద కూడా ఒకటే చెప్పాడు, వీళ్ళే నాకు కారణం, వీళ్ళ వల్లే నేను వచ్చాను. ఒక కృతజ్ఞతా భావం అంతే. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. కాస్త మిమ్మల్ని మీరు సమాధానించుకునే ప్రయత్నం చేయండి, కాస్త కళ్ళు తుడుచుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే జనాల నుంచి వస్తున్న మాట, ఒకవేళ ఎవరైనా సో కాల్డ్ సెలబ్రిటీస్గా ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, అఫ్కోర్స్ మీకు, ఎందుకంటే ఇప్పుడు నా వాళ్ళు ఎవరైనా ఓడిపోయారంటే నాకు ఆ బాధ ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఒకరిని బ్లేమ్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ క్వశ్చన్, ఎస్ నా వాళ్ళకి జరిగిన అన్యాయం ఇది, ఐ జస్ట్ వాంట్ అ క్లారిటీ అని అడిగితే కనుక పీపుల్ విల్ యాక్సెప్ట్. బట్ ఆ భావోద్వేగంలో ఒక నోరు కనుక ఒక మాట కనుక జారితే, ఏదో అంటూ ఉంటారు కదా మన సామెత, కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేదని చెప్పి. యూ హ్యావ్ టు థింక్ 1కి 10 సార్లు. అండ్ మీరు కూడా కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. నేను కంటిన్యూ చేస్తున్నాను, రాధిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాధిక గారు,